శ్రీశైలం ఐడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఋతుపవనాలు రాకముందే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఐడల్ పవర్ ప్రాజెక్టుని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున ఐడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి ఐడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్ని కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపటం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. ఐడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం. నమస్కారం. ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళటం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా వారిని కోరటం.